పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలపై ఇక అవాకులు చవాకులు పేలితే తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు అన్నారు. ఈ మేరకు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో సస్పెండ్ చేసిందని తెలిపారు. తన ప్రవర్తన తీరు మార్చుకోకపోతే తగిన బుద్ధి చెబుతామన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కు సంబంధించింది పెద్ది కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి. అసలు నా అనుభవ ప్రకారంగా ఆయన మీద చెప్తే ఆయన పెద్ద లీడర్ చేసినట్టు అవుతామని నాకు అనిపిస్తూ ఉంది. ఒకటే, ఆయనను పార్టీగా సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, కానీ ఇప్పటికీ ఒక 4-5 పర్యాయాలు ఒక చిన్న డిస్టర్బెన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక నుండి ఈ డిస్టర్బెన్స్ లకు ఊకున్నాం. ఎందుకు ఊకున్నాం అంటే అధికార పార్టీ ఏదో దౌర్జన్యం చేసినట్టు పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఓపికబట్టి ఊకోవడం జరిగింది. ఇక ఎలాంటి చర్యలకు పాల్పడ్డా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నీకు బుద్ధి చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడే మా మహిళా సోదరులు మనల్ని చెప్పారు, మగోళ్ళు ఏం కాదు కానీ మహిళలతోనే నీకు బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఇప్పటికైనా నువ్వు ఒక మంచి ప్రవర్తనతో ఉంటే మంచిది. ఎందుకంటే నీకు మంచి ప్రవర్తన లేదనే చెప్పేసే పార్టీ నిన్ను సస్పెండ్ చేయడం జరిగింది. దాన్ని నువ్వు గుర్తించుకోవాలి. ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ చేస్తే నా పేరు ఏదైతే వస్తే నేను పెద్ద హైలైట్ లీడర్ అవుతుంది అనుకుంటున్నావు, కానీ నీ హైలైట్ లీడర్ అనేది అయిపోయింది. ఈ కాలేజీ నువ్వు మొత్తం మరి ఇంట్లో పండుకునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గ పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. ఇక్కడ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా ఈసారి ఏదైతే ఉన్నదో ఈ పాలకుర్తి నియోజకవర్గానికి అమెరికా నుండి అంటే వారికి ఏదో కావాలనో సంపాదించుకోవాలని రాలేదు. ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ముందుగా ఝాన్సీ రెడ్డి గారు రావడం, దాని తర్వాత ఆమెకు పౌరసత్వ ఇబ్బంది ఉన్న కారణాన మళ్ళీ ఏదైతుందో మరి వారసత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో మధ్యలో ఉండి మరి అనునిత్యం ప్రజల కోసం ఏదో పనిచేయడం జరుగుతూ ఉంది. దాన్ని చూసి కొంతమంది మరి ఓర్వలేక ఇటువంటి నాయకులను మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులు నిన్ను వాడుకునేటువంటి